హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. పోయిన వీడియోలో నేను చూపించాను కదండి పక్షిగూడు ఎలా చేయాలనేది. ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా పక్షిగూడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం తయారు చేసినటువంటి పైన పేస్ట్గా రాసిన తర్వాత మొత్తం ఆరిపోయింది కదండి. ఇప్పుడు మనము ఫ్లవర్స్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది చూద్దాము. నేను ఈ ఫ్లవర్స్ పెట్టడం కోసం కొంచెం గట్టిగా ఉన్న పేస్ట్ వాడుతున్నానండి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. మనం పూలు తయారు చేసేటప్పుడు అది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజులో మనం పేస్ట్ తీసుకుని మీకు చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మీకు ఫ్లవర్స్ కరెక్ట్గా మంచిగా వస్తాయి. ఈ పేస్ట్తో పెడితేనే సరిపోతుందండి. చిన్న కర్ర ముక్క ఉంటే స్టిక్ ఈ విధంగా చక్కగా చేతికి అమరేటట్టుగా చూసుకోండి. చిన్న స్టిక్ తీసుకుని ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ చేసుకోవచ్చు. మనం చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చేయాలండి. మీకు కనిపిస్తున్న విధంగా నేను పట్టుకున్నటువంటి చేతితో ఉన్నటువంటి ఆ వేళ్ళను వెనకాల ఆధారంగా పెట్టి నేను ఈ ఫ్లవర్ డిజైన్ చేస్తున్నాను. సో కొంచెం మెల్లిగా చేస్తే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము వెనకాల వేళ్ళు అదుముతూ ఈ విధంగా చేసినట్లయితే మనకు ఫ్లవర్ షేప్ మంచిగా వస్తుంది. ఇదే విధంగా మనము బుట్ట మొత్తం వచ్చేటట్టుగా ఈ ఫ్లవర్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, కానీ మనము మంచిగా నీట్గా చూడటానికి బాగుండే విధంగా చేసుకోవాలంటే కొంచెం నెమ్మదిగానే చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకు బుట్ట మొత్తం వచ్చేటట్టుగా చేయాలి. కొంచెం ఫ్లవర్స్కి మధ్యలో గ్యాప్ ఇవ్వండి. నేనైతే ఒక పూల తీగను తీసి చుట్టినట్టుగా డిజైన్ వేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్లో మీరు వేసుకోవచ్చండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేయొచ్చు. చూసుకోండి, కొంచెం ఎక్కువ పేస్ట్ పెట్టినట్లయితే ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నట్లయితే తీసేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వరకు అయితే ఫ్లవర్ డిజైన్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనము బుట్ట అంచుకు కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. పేస్ట్ కొంచెం పల్చగా పెట్టుకుంటే, అంటే లైట్గా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒత్తుగా పెట్టినట్లయితే ఇంకా 2 రోజులు ఎక్కువ టైం పడుతుంది అన్నమాట.
ఇది నేను మెత్తగా వేసినటువంటి పేస్ట్ అండి. మనం 2 రకాలుగా వేసుకోవాలి. ఒకటి గట్టిగా ఉండే విధంగా, ఇంకోటి ఈ విధంగా మెత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ బుట్ట మీద మనము పైన కోటింగ్ లాగా వేస్తామన్నమాట, ఎందుకంటే స్మూత్గా కనిపించడానికి. ఈ పేస్ట్ని మనం బుట్ట మొత్తం వచ్చే విధంగా చక్కగా నీట్గా, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సమానంగా వచ్చే విధంగా చేతితోనే నెమ్మదిగా ఈ విధంగా మనం బుట్ట మొత్తం వచ్చేటట్టు వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా లోపల బయట ఈ పేస్ట్ మొత్తం ఇదే విధంగా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత కూడా మనము పల్చగా వచ్చిందా అనేది చూసుకోవాలండి, ఎందుకంటే ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉండే విధంగా చూసుకోండి. అలా చేసిన తర్వాత మనము ఎండలో పెట్టినట్లయితే అది ఒక రోజులో ఆరిపోతుంది అన్నమాట. దాని తర్వాత మనము వేరే డిజైన్ కూడా వేసుకుందాం. ఈ మెత్తని పేస్ట్ తీసుకుంటున్నానండి. నేను బయట నుంచి ఏవి తీసుకురాలేదు, నేను ఇంట్లో ఉన్నటువంటి పరికరాలతోటి, పదార్థాలతోటి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను. నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర కలర్స్ ఉన్నట్లయితే మీరు ఏ కలర్స్ ఇష్టపడతారో ఆ కలర్స్ వాడుకోవచ్చు. నేను ఇలా కలిపినటువంటి కలర్ని నేను ఫ్లవర్స్కి యూజ్ చేస్తున్నానండి. చూసారా, చాలా లైట్ వెయిట్ అండి, బరువు ఉండదు, కింద పడినా కానీ విరగదన్నమాట. ఇలా మనం కలర్ కలిపినటువంటి పేస్ట్ని మనము ఫ్లవర్స్కి ఈ కలర్ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది కొబ్బరి పీచు అండి. ఈ కొబ్బరి పీచును మనము మెత్తగా వచ్చే విధంగా స్మూత్గా చేసుకోవాలి. చేతితోటి లాగుతూ ఎక్స్ట్రా అందులో ఉన్నటువంటి దుమ్ము మొత్తం వెళ్ళిపోయి మనకు ఆ కొబ్బరి పీసు మాత్రం ఉండే విధంగా చూసుకోండి. అది కూడా చక్కగా నీట్గా ఈ బుట్టలో సర్దాలండి, ఎందుకంటే మనము హడావుడిగా పెట్టినట్లయితే ఆ కొబ్బరి పీచు పైకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా అందులో సర్దేసేయాలి. ఇలా కొబ్బరి పీచు పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ డిజైన్లో మనము పేపర్ పేస్ట్తో ఈ డిజైన్లో చేసి మనం ఇప్పుడు బుట్ట అంచుకు ఈ ఫ్లవర్స్ డిజైన్ వేసుకుందాం.
మనం పేపర్ పేస్ట్తో చేస్తున్నాం, పైగా మెంతులు యూజ్ చేసాం కాబట్టి మనము ఈ విధంగా పెట్టినట్లయితే అదే అతుక్కుంటుందండి, మనకు గమ్ము అవసరం లేదు. సో అయిపోయింది ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఇది గుడ్లు. నేను వీటితోటి పక్షులు తయారు చేయబోతున్నాను. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పేపర్ పేస్ట్తోనే మనం ఈ గుడ్డుల్ని పక్షిలాగా డిజైన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మీకోసం ఎన్నో వీడియోలు పెడతామండి, సో తప్పకుండా చూడండి. ఈ విధంగా మనం చేసి ఆ పక్షిగా మనము డిజైన్ చేస్తున్నాం కాబట్టి రెక్కల్లాగా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కళ్ళు కూడా రెడీ చేద్దాం. ఈ విధంగా మనము పక్షికి ముక్కు, రెక్కలు, అదేవిధంగా కళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మరి చూసే వాళ్ళకి తెలియకూడదు కదండి మనము గుడ్డుతో చేసామని. సో దానికి పైన పేపర్ పేస్ట్తో కోటింగ్ వేయాలి. ఈ విధంగా గుడ్డు కనిపించకుండా మొత్తం పేపర్ పేస్ట్ పెట్టేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్ పేస్ట్ పెట్టిన తర్వాత మనము ఒక 2-3 రోజుల వరకు ఫ్యాన్ గాలికే ఉంచుకోవాలి, ఎండలో పెట్టకూడదు. ఫ్యాన్ గాలికి నీడకి ఉండేటట్టుగా చూసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మనకు రెడీ అయిపోయింది పక్షి గూడు. నేను పైన ఒక 2 పక్షులు నిల్చున్నట్టుగా నేను వాటికి ఏర్పాటు చేశాను. సో మనం వాటికి కళ్ళకు, ముక్కుకు ఈ విధంగా మీ దగ్గర కలర్స్ ఉంటే కలర్స్ యూజ్ చేసుకోవచ్చండి. సో నా దగ్గర లేవు, నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. సో లేని వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేయవచ్చు. ఈ విధంగా కళ్ళు, ముక్కు మనం ఏర్పాటు చేసి పెట్టినట్లయితే చూడటానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మనకు పక్షి గూడు రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం పైన కూడా ఒక 2 పక్షులు వాలినట్టుగా ఇలా పెట్టేసినాక నేను మిగిలిన ఇంకా 2-3 గుడ్లు పక్షి పిల్లల్లాగా డిజైన్ చేశాను. ఈ విధంగా చేసినట్లయితే మనకి పక్షి పిల్లలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంతే ఫ్రెండ్స్, పక్షి గూడు రెడీ అయిపోయింది. సో మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.